కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. గ్రామ సభల్లో కాంగ్రెస్ పార్టీ డొల్లతనం బయటపడిందని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు చెప్పులతో సన్మానం చేస్తున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి లాంటి దగుల్బాజీ సీఎంను ఇప్పటి వరకు చూడలేదని, రేవంత్ చేస్తున్న చిల్లర పనుల వల్ల తెలంగాణ పరువు గంగలో కలిసిపోయిందని జగదీష్ రెడ్డి అన్నారు. ఈ నెల 28న నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రైతు మహాధర్నాను ధూమ్ధామ్గా నిర్వహిస్తామన్నారు. ఈ ధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల్ని ఎండగడతారని జగదీష్ రెడ్డి తెలిపారు. ఈ ప్రభుత్వం పైన ప్రజలకున్న అభిప్రాయం స్పష్టంగా చెప్పారు ప్రజలు 3 రోజులుగా జరుగుతున్న గ్రామ సభల్లో. అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ మేము ఎటువంటి పిలుపునివ్వలేదు. మా కార్యకర్తలు మా నాయకులు ఎవరు కూడా పోయి అక్కడ నిరసనలు చెప్పలేదు. ఈ ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజలే ఎండగడుతున్నారు. వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలను ప్రజలు నిలదీసి అడుగుతున్నారు. ఇటువంటి సందర్భంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఇంకా ఇతర కొత్త పద్ధతులు ప్రజల సొమ్మును దోసుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్రల్ని తిప్పికొడుతూ ప్రజలు ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా వాళ్ళే వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. పోరాటాలకు సిద్ధపడ్డ ప్రజలకి నాయకత్వం వహించాల్సిన బాధ్యత ప్రధానమైన ప్రతిపక్షంగా మా పైన ఉంది. ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు దోసుకునే దాంట్లో వాటాల కొరకు కొంతమంది బీజేపీ నాయకులు కూడా తాపత్రయపడుతున్నారు. ఏ రైతాంగం అయితే అత్యంత దారుణంగా మోసపోయిందో కాంగ్రెస్ పార్టీ చేతిలో, ఆ రైతాంగం స్వచ్ఛందంగా వాళ్ళు పోరాటాలకు సిద్ధపడి ముందుకు వస్తున్నప్పుడు వారికి నాయకత్వం వహించి వాటిని ఒక దారిలోకి తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు కేటీఆర్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించుకొని నల్గొండ జిల్లా రైతాంగం వాళ్ళ నిరసనని తెలియజేదలుచుకున్నారు. 28వ తారీఖు నాడు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ధర్నా కార్యక్రమాన్ని క్లాక్ టవర్ చౌరస్తాలోనే నిర్వహిస్తాం. ప్రజలకు సంబంధించిన పరిపాలన పడకేసింది. ప్రజల సొమ్ముల్ని, ప్రజల ఆస్తుల్ని దోసుకోవడం కొరకే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది.